యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసును పట్టుకొనిన మనుష్యులు యేసును ఏమి చేసిరి? జవాబు: యేసును పట్టుకొనిన వారు యేసును అపహసించి ఆయనను కొట్టిరి. 2. యేసుని పట్టుకొనిన వారు యేసు ముఖము కప్పి ఏమి చేసిరి? జవాబు: యేసును పట్టుకుని వారు యేసు ముఖము కప్పి కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అనేది. 3. యేసును పట్టుకుని వారు యేసుకు విరోధముగా ఏమి చేసిరి? జవాబు: యేసును పట్టుకుని వారు యేసుకు విరోధముగా అనేక దూషణ వచనములు పలికిరి. 4. ఉదయం కాగానే యేసుని ఎక్కడకు తీసుకుని వెళ్ళిరి? జవాబు: ఉదయం కాగానే ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సభ కూడి యేసును ఆ మహాసభకు తీసుకుని పోయిరి. 5. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు మహాసభలో యేసుని ఏమి అడిగిరి? జవాబు: నీవు క్రీస్తువైతే మాతో చెప్పుము అని మహాసభ వారు అడిగిరి. 6. నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిన వారికి యేసు ఏమని సమాధానం చెప్పారు? జవాబు: నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిన పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులతో లేక మహాసభ వారితో యేసు, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును ఏదైనా అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం ఇయ్యరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని చెప్పాను. 7. నేను దేవుని కుడిపార్శ్వమున కూర్చుందును అని యేసు అనినప్పుడు మహాసభ వారు యేసుతో ఏమన్నారు? జవాబు: అయితే నీవు దేవుని కుమారుడవా అని మహాసభ వారు యేసును అడిగాను. 8. నీవు దేవుని కుమారుడవా అని అడిగిన మహాసభ వారికి యేసు ఏమి సమాధానం చెప్పాను? జవాబు: మీరన్నట్లే నేను ఆయననే అన్నారు, అనగా నేను క్రీస్తును అని యేసు మహాసభ వారితో చెప్పారు. 9. నేను క్రీస్తును అని చెప్పిన యేసు మాట విని మహాసభ వారు ఏమనుకున్నారు? జవాబు: మనకిక సాక్షులతో ఏమి పని? మనము అతని నోటి మాట వింటిమి కదా అని మహాసభ వారు అనుకున్నారు. యేసును పట్టుకున్న పెద్దలు, దేవాలయపు అధికారులు, శాస్త్రులు, సైనికులు యేసును అపహసించి కొట్టారు. యేసు యొక్క ముఖము కప్పి ఆయనను కొట్టి, నిన్ను కొట్టినది ఎవరో ప్రవచించమని యేసును అడిగారు. యేసుని తీసుకుని వెళ్ళినప్పటి నుండి యేసుని కొట్టుచు, అపహసించుచు, అనేకమైన దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరియు యేసుకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. ఉదయం కాగానే అనగా శుక్రవారం ఉదయమున ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు మహాసభ వారు కూడి యేసుని మహాసభకు తీసుకుని పోయారు. అసలు నీవు ఎవరివి? నీవు క్రీస్తువైతే మాతో చెప్పుము అని మహాసభ వారు యేసుని అడిగారు. అందుకు యేసు, నేను మీతో ఏమి చెప్పినను మీరు నమ్మరు, నేను ఏదైనా మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు సమాధానం చెప్పరు. అయితే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును అని వారితో చెప్పారు. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును అని యేసు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును అని యేసుతో మహాసభ వారు
మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును అని యేసు మహాసభ వారితో అన్నారు. నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. అందుకు యేసు, మీరన్నట్లే నేను ఆయననే, నేనే దేవుని కుమారుడును అని మహాసభ వారితో చెప్పారు. అప్పుడు మహాసభ వారు, మనకిక సాక్షులతో పని లేదు, నేను దేవుని కుమారుడను అని యేసే చెప్పాడు. యేసు మనిషి అయి ఉండి దేవుని కుమారుడును అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అందరినీ మోసం చేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రమును అంగీకరించట్లేదు, దానిని వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి మనకు ఇక సాక్షులతో పని లేదు. యేసుని ఏ విధంగానైనా శిక్షించవచ్చు అని మహాసభ వారు తీర్మానం చేసుకున్నారు. అయితే మహాసభ వారికి మరణశిక్ష విధించే అధికారం లేదు. అందుకని యేసుని మరణశిక్ష వేయించడానికి పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ.